టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మరో 50 రోజుల్లో ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ 30 టెస్ట్ సిరీస్ విత్ సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్స్ ఇస్తున్నాం. 750 మార్కులకు సంబంధించిన మెటీరియల్‌ని 100 పేజీల్లో సూక్ష్మంగా ఒక టాబ్యులేటెడ్ ఫార్మ్‌లో తయారు చేసి ఇస్తాం. 30 రోజుల్లో 30 టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఇది 14థ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ క్రిందున్న డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక కవి, విమర్శకులు, తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యం, ఆయన రాసినటువంటి పుస్తకాలు, అలానే తెలంగాణకు ఒక కొత్త వంతెన వంటి పుస్తకం ద్వారా మీకు ఈరోజు కొత్త వంతెనని ఎగ్జామ్కి వేయడానికి వచ్చినటువంటి మన కె శ్రీనివాస్ సార్ ఆచార్యులు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి, ఆయన సీనియర్ ఎడిటర్ గత 3 దశాబ్దాలుగా ఉన్నారు. సో ఆయనని మనం మన కరతాళ ధ్వనుల ద్వారా మరొకసారి స్వాగతం పలుకుతూ సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కేపీ సార్ ఆయనకి పుష్పగుచ్చాన్ని సమర్పిస్తారు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనకి కేవలం పుస్తక పరిజ్ఞానం ద్వారా రాదు, వారికి ఉన్నటువంటి అనుభవం, జ్ఞానం ద్వారా కూడా మనకి అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి కొన్ని విషయాలు. ఉదాహరణకి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ మనం చదువుతుంటాం. ఆ ఎడిటోరియల్ కాలమ్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇస్తున్నటువంటి విశ్లేషణ కేంద్రంగా మనం కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఆ అభిప్రాయాలే మనం రాస్తున్నటువంటి సమాధానంలో ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూషన్స్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో పాటు పైగా వారు నేరుగా ఒక విమర్శ సాహిత్యంతో పాటు తెలంగాణ సంస్కృతి పట్ల కవిగా, కాలమ్నిస్ట్గా ఉంటూ, ఎడిటర్గా ఉంటూ ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని అనేక సందర్భాల్లో మనకి వివిధ సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా ఉంటాయి, ఆయన వీడియోస్ మీరు చూడొచ్చు, పంచుకుంటూ ఉన్నారు. ఈరోజు నేరుగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మన సాహితీ, సంస్కృతి, అలానే మనకున్నటువంటి సామాజిక పరిస్థితులు, ఇండియన్ సొసైటీ కూడా ఉంటుంది. మనకి తెలంగాణ సొసైటీ ఉంది, మన సబ్జెక్ట్ తెలంగాణ సిలబస్లో గ్రూప్ 1. సో వాటిని ఆయన దృక్కోణంలో ఎలా అర్థం చేసుకోవాలని నేను భావిస్తూ ఒకసారి కె శ్రీనివాసాచార్యుల్ని సార్ని ఒక్కసారి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ ఉద్యమానికి మీడియా చేసిన దోహదం ఏమిటి, మీడియా ఎటువంటి తోడ్పాటు అందించింది అనే విషయం మీద మాట్లాడమని అడిగారు. కానీ చాలా పత్రికలో పనిచేస్తున్న వాళ్ళకి చాలా సున్నితమైన విషయం అది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమానికి మీడియాకు ఉండే సంబంధం చాలా గొప్పది, అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ కూడా. మీకు అందరికీ తెలుసు, దాదాపు అన్ని పత్రికలు తెలంగాణేతర యాజమాన్యాల చేతిలో ఉన్న దశ ఉండింది. ఇప్పుడు మాత్రం 1-2 మీడియా సంస్థలు తెలంగాణ యాజమాన్యాల చేతిలో ఉన్నాయి. కానీ ప్రాబల్యంగా ప్రధానంగా పవర్ఫుల్ మీడియా సంస్థలన్నీ కూడా తెలంగాణేతర యాజమాన్యాల కింద ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలకు న్యాయం చేయవలసిన, 2 ప్రాంతాల వార్తలను వేయవలసిన, 2 ప్రాంతాల అభిప్రాయాలను గౌరవించవలసినటువంటి ఒక పరిస్థితిలో యాజమాన్యాలన్నీ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆవిర్భావ దశలో పత్రికలు ఎట్లా ప్రవర్తించాయి, తర్వాత ఉద్యమం తీవ్రమవుతున్న దశలో ఎట్లా ప్రవర్తించాయి, ఒక నిర్ణయం వచ్చిన తర్వాత 2009లో మొదటిసారిగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఆవిర్భావం గురించి ఒక ప్రకటన చేసిన తర్వాత అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం, దాని తర్వాత మీడియా ప్రవర్తనలో మార్పు ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా మీడియాను ఉపయోగించుకోవడం పెరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అవతరణలో మీడియా పాత్ర చాలా పెద్దదని, చాలా ముఖ్యమైనదని, మీడియా ద్వారా జరిగిన ఘర్షణ కూడా చాలా కీలకమైందని, వెరీ రిమార్కబుల్ అని మనకు అర్థమవుతుంది. దీనికి ముందు ఎందుకు మనకు తెలంగాణ ప్రాంతంలో మీడియా తక్కువ ఉంది? నిజంగా తెలంగాణ ప్రాంతం మనం అంటాం, తెలంగాణ అనగానే వెనుకబాటుతున్నామని మాట్లాడతాం. నిజంగా వెనుకబాటుగా ఉందా తెలంగాణ? ఉంటే వెనుకబాటుతున్నానికి కారణం ఏంటి? హిస్టారికల్ రీజన్స్ ఏమిటి? తెలంగాణలో మొదటి పత్రిక ఎప్పుడు వచ్చింది?
నిజానికి ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర మీకు తెలుసు, ఆంధ్ర ప్రాంతం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్న కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిష్ పాలన కింద ఉన్నాయి కాబట్టి వాటిని బ్రిటిష్ ఆంధ్ర అనేవాళ్ళు. తెలంగాణగా చెప్తున్న ప్రాంతం నిజాం పాలన కింద ఉండేది కాబట్టి ఇది నిజాం తెలుగు ప్రాంతాలు, నిజాం ఆంధ్ర ప్రాంతాలు అనేవాళ్ళు. ఆంధ్ర అనేది తెలుగు అనే అర్థంలో వాడుతున్నప్పుడు అట్లా అనేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో కింద ఉన్న తెలుగు ప్రాంతాల్లో వాళ్ళు డైరెక్ట్గా సంఘ సంస్కారంలోనూ వాటిలోనూ కల్పించుకోవటం వల్ల అక్కడి స్థానిక ప్రజలు వాళ్ళతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ కావటం వల్ల అక్కడ సమాజంలో ఒక భిన్నమైన మార్పులు వచ్చాయి. చాలా ముందుగానే ఎడ్యుకేషన్ వచ్చింది అక్కడ. 1830స్లోనే సత్యదూతన లేకపోతే దినవర్తమానయ దాని విషయంలో వివాదం ఉంది, కానీ 1830స్లోనే పత్రికలు అక్కడ మొదలైనాయి. మంత్లీసు అవి ముఖ్యంగా స్పిరిచువల్ క్రిస్టియన్ పత్రికలు కొన్ని వచ్చినాయి. తర్వాత సంఘ సంస్కారానికి సంబంధించిన పత్రికలు కొన్ని వచ్చినాయి, సాహిత్యానికి సంబంధించిన పత్రికలు వచ్చినాయి. కానీ 1830 నుంచే కూడా బ్రిటిష్ ఆంధ్రలో పత్రికలు మొదలైనవి మద్రాసు కేంద్రంగా. తెలంగాణకు వచ్చేసరికి మనకు 1888 ప్రాంతంలో ఒక అనువాద పత్రికతో తెలంగాణలో తెలుగు పత్రిక వచ్చింది. దాని పేరు సేద్య చంద్రిక. అది నిజాం ప్రభుత్వం యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసి ఒక జర్నల్ ఫునూన్ అనే పేరుతో ఉర్దూలో వచ్చేది. ఆ ఫునూన్ యొక్క ట్రాన్స్లేషను తెలుగులో సేద్య చంద్రిక అని వచ్చేది. ఆ రోజుల్లో కంపోజింగ్ కూడా లేదు, చేతితో రాసి దాన్ని లిథో ప్రింటింగ్లో దాన్ని పబ్లిష్ చేశారు. అది ఒకే ఒక కాపీ మనకు దొరుకుతుంది. అది 1888 ఆ ప్రాంతంలో వచ్చింది. తర్వాత 1913లో మహబూబ్ నగర్ నుంచి హితబోధిని అనే ఒక పత్రిక వచ్చింది, మంత్లీ మ్యాగజైన్. అది ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు నడిచినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అది మహబూబ్ నగర్లో వచ్చింది, హైదరాబాద్ నుంచి కాదు. ఆ పత్రికలో 4 సెక్షన్స్ ఉండేవి: సంఘ సంస్కారము, వ్యవసాయము, పారిశ్రామికము, ఆరోగ్యము. 4 సెక్షన్స్. ఇవాళ పత్రికలో ఎట్లాగైతే సెక్షన్స్ ఉంటున్నాయో, బిజినెస్ పేజ్ అని, హెల్త్ పేజ్ అని, సినిమా పేజ్ అని ఇట్లా ఉన్నాయో, అట్లాగే ఆ రోజుల్లో 1913లో వచ్చిన మొట్టమొదటి మంత్లీ మ్యాగజైన్లోనే, తెలంగాణ నుంచి వచ్చిన మంత్లీ మ్యాగజైన్లోనే ఆ సెక్షన్స్ ఉండేవి. తర్వాత 1922లో తెలుగు పత్రిక వరంగల్ జిల్లా ఇనుగుర్తు నుంచి వచ్చింది. దాని తర్వాత ఒక 2 నెలల తేడాతో నల్లగొండ నుంచి నీలగిరి అనే పత్రిక వచ్చింది. ఈ పత్రికలు వారపత్రికలుగా వచ్చాయి. తెలుగు పత్రిక నీలగిరి. 1925లో గోల్కొండ పత్రిక మొదలైంది. గోల్కొండ పత్రిక ద్వైవార పత్రికగా వచ్చేది, అంటే వారానికి 2 సార్లు వచ్చేది. తర్వాత 1940స్కి వచ్చిన తర్వాత కానీ తెలంగాణ నుంచి మొదటి డైలీ రాలేదు. ఆంధ్రాకి వచ్చేసరికి ఆంధ్రపత్రిక 1908లో వారపత్రికగా బొంబాయి నుంచి స్టార్ట్ అయింది. 1913లో మద్రాసు నుంచి డైలీగా స్టార్ట్ అయింది, డైలీగా మొదలైంది. అంటే ఆంధ్రాలో మొదటి తెలుగు దినపత్రిక ఆంధ్రపత్రిక 1913లోనే స్టార్ట్ అయితే దాని తర్వాత 30 సంవత్సరాలు తెలంగాణలో స్టార్ట్ అయింది. తేడా అట్లా ఉంది. అక్కడ పత్రికల సంఖ్య, ఇక్కడ పత్రికల సంఖ్య కూడా తేడా ఉంది. ఈ పత్రికలు ఎవరు పెట్టడానికి సంబంధించిన ఇక్కడ విద్యకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంటుంది తెలంగాణలో. ముఖ్యంగా తెలుగు విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉండేది. మొత్తంగా విద్యా అవకాశాలే 1913 నాటికి 3% మాత్రమే ఎడ్యుకేషన్ ఉండేది. ఉర్దూ ఎడ్యుకేషన్తో సహా కలుపుకొని తెలంగాణ ప్రాంతంలో 3% మాత్రమే ఉండేది. దాంట్లో కూడా 80% ఎడ్యుకేషన్ ఉర్దూ ఎడ్యుకేషనే ఉండేది. కాబట్టి తెలంగాణలో పాఠశాలలు రావటం, ఆ పాఠశాలల్లో తెలుగు బోధించడం అనే ప్రాసెస్ చాలా లేటుగా మొదలైంది. కాబట్టి ఇక్కడ మనకు పాఠకులు లేరు. ఆంధ్రాలో బ్రిటిష్ వాడు పాలించిన ఆంధ్రాలో లేట్ 19th సెంచరీలోనే ఆంగ్లో వెర్నాకులర్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఇంగ్లీష్తో పాటు స్థానిక భాషను కూడా నేర్పించే ఎడ్యుకేషన్ అక్కడ ఉండేది. కాబట్టి అక్కడ చదువులో తెలుగు భాగంగా ఉండేది. కాబట్టి తెలుగు చదువుకునే వాళ్ళు, తెలుగు పాఠకుల సంఖ్య వరుసగా పెరుగుతూ వచ్చింది. తెలంగాణలో తెలుగు పాఠకుల సంఖ్య లేదు. తెలుగు పాఠకుల సంఖ్య పాఠకులు లేకున్నా కానీ తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం మొదలైంది. మనకు తెలిసి చిన్న చిన్న లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్ ఉన్నాయి, కానీ మొట్టమొదటి పెద్ద గ్రంథాలయం 1901లో హైదరాబాద్ సుల్తాన్ బజార్లో ఉంది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది మొట్టమొదటి లైబ్రరీ. లైబ్రరీ అంటే ఏంటి? లైబ్రరీ అనేది నాట్ ఓన్లీ రీడింగ్ ప్లేస్, అంటే మీటింగ్ ప్లేస్ ఆల్సో. చాలా లైబ్రరీస్లో ఒక ఆడిటోరియం ఉంటుంది. అక్కడ చదువుకున్న వాళ్ళు కూడతారు, వివిధ పర్పసెస్ మీద
అక్కడ ఒక సమావేశం జరుగుతుంది. సమావేశం జరిగితే ఒక పబ్లిక్ లైఫ్ అనేది ఏర్పడుతుంది, ప్రజా జీవితం అనేది ఏర్పడటం, ప్రజలు రాజకీయ అంశాల గురించి, వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం గురించి, సంఘంలో ఉన్న చెడు ఉంటే దాన్ని దిద్దడం గురించి సమావేశాలు జరుపుకోవడానికి కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇట్లా గ్రంథాలయం ఉద్యమం గ్రంథాలయాలు మొదలైనప్పుడు మన దగ్గర తెలుగు పాఠకులు పెద్దగా లేరు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ తక్కువ మందితోనే గ్రంథాలయాలు స్టార్ట్ అయ్యి, ఒకసారి గ్రంథాలయాలు స్టార్ట్ అయిన తర్వాత వరుసగా 1930 నాటికి వచ్చేసరికి కొన్ని వందల గ్రంథాలయాలు తెలంగాణ అంతా కూడా ఒక వ్యాపించాయి. ఆ రోజుల్లో తెలంగాణలో ఉద్యమం నడిపినటువంటి మాడపాటి హనుమంతరావు ఏమన్నాడంటే, ఓ గ్రామంలో ఒక గ్రంథాలయం ఉందంటే ఆ గ్రామంలో ఒక కార్యకర్త ఉన్నాడని అర్థం. అంటే తన బతుకేదో తను బతకకుండా, తన జీవితం తను చూసుకోకుండా, పబ్లిక్ కోసం, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకునే ఒక మనిషి ఉన్నట్టు లెక్క. వాళ్లే మనకు ఆధారం, ఈ కార్యకర్తలే తెలంగాణలో మార్పును తీసుకురాగలరు అని ఆయన అన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక పరిశోధకుడు ఏం వ్యాఖ్యానించాడంటే, తెలంగాణలో అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక భూస్వాముల గడీలు అనేది అధికార కేంద్రాలుగా ఉంటే, భూస్వాముల ఇళ్ళు, భూస్వాముల గడి అంటాం, అది అధికార కేంద్రాలుగా ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రజాస్వామిక కేంద్రంగా గ్రంథాలయాలు అవతరించాయి. ఆ గ్రంథాలయాల్లో అప్పటికి మొదట్లో ఆంధ్రపత్రిక మాత్రమే వచ్చేది ఆంధ్ర ప్రాంతం నుంచి. తర్వాత దాంట్లో ఎక్కువగా తెలంగాణ వార్తలు ఉండేవి కాదు. తెలంగాణ నుంచి రాసి పంపించేవాళ్ళు కూడా తక్కువ మంది ఉండేవాళ్ళు. మీరు వినే ఉంటారు భాగ్యరెడ్డి వర్మ అని పేరు, తెలంగాణలో ఒక దళిత ఉద్యమ కార్యకర్త. ఆయన ఆ రోజుల్లో హైదరాబాద్లో పనిచేసాడు. ఆయన హైదరాబాద్లో పబ్లిక్ లైఫ్లో ఉండేవాడు. ఆ 1908లో మొదలైన ఆంధ్రపత్రిక వీక్లీ, బొంబాయిలో మొదలైన వీక్లీకి హైదరాబాద్లో ప్లేగ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రిపోర్టింగ్ భాగ్యరెడ్డి వర్మ చేశారు. అట్లా తక్కువ మంది ఉండేవాళ్ళు, అంత అవేర్నెస్ ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఇది తర్వాత తెలంగాణ నుంచి పత్రికలు రావటం మొదలైన తర్వాత తెలంగాణ పత్రికలు ఊర్లలో చదువుకోవడం మొదలుపెట్టారు. చాలా చోట్ల భూస్వాములు వాళ్ళ ఊర్లలో గ్రంథాలయాలు అనుమతించలేదు, పత్రికలను అనుమతించలేదు, తెలుగు పత్రికల్ని. ఎందుకంటే వాళ్ళకి తెలుగు చేతిలో ఉర్దూ పత్రిక పట్టుకుంటే అది హోదాకు చిహ్నంగా ఉండేది. అంటే హైదరాబాద్కు వచ్చి ఇక్కడి అధికార ప్రాంతాల్లో వాళ్ళు సంచరించేటప్పుడు, అధికారుల దగ్గరికి, పెద్ద పలుకుబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతిలో ఉర్దూ పత్రిక పట్టుకోవడం వాళ్ళకి ఒక సింపుల్గా చూసేవాళ్ళు. ఒకప్పుడు మన దగ్గర ఇండియా టుడే పట్టుకుంటే అదొక చదువుకున్నవాడు, అభిరుచి ఉన్నవాడు అనే అభిప్రాయం ఎట్లా ఉండేదో అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇట్లా పత్రికలు, గ్రంథాలయాలు మొదలైన తర్వాత 1930sలో క్రమంగా మాకు చదువు కావాలి, మాకు స్కూళ్ళు కావాలి అనే అభిప్రాయాలు బాగా బలపడుతూ వచ్చి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా మొదలైంది. ఇవన్నీ ఎందుకు చేయాలి, అధికారులు ఊళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఉచితంగా సేవలు ఎందుకు చేయాలి, వాళ్ళ కోళ్ళు గొర్రెలు ఎందుకు కోసివ్వాలి, వాళ్లకు ఊళ్ళల్లో భూస్వాములకు ఎందుకు ఉచితంగా ఏమీ ప్రతిఫలం లేకుండా ఎందుకు పనులు చేసి పెట్టాలి, ఇటువంటి ప్రశ్నలు ఈ కార్యకర్తల నుంచి వచ్చి రావటం మొదలైన తర్వాత పుస్తకాల పబ్లికేషన్ కూడా మొదలైంది. వెట్టి చాకిరీ గురించి, వాటి గురించి అన్ని పబ్లికేషన్ మొదలైన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఒక భూస్వాములకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం క్రమంగా రూపుదిద్దుకోవడం మొదలైంది. ఈ ఉద్యమానికి ప్రాతిపదిక ఎవరు చేశారంటే గ్రామాల్లో ఉండే గ్రంథాలయ కార్యకర్తలు, ఆ గ్రంథాలయ కార్యకర్తలను చైతన్యం పొందినటువంటి ఇతర ప్రజాశ్రేణులకు చెందిన ప్రతినిధులు, దాన్ని కవర్ చేస్తూ వచ్చిన గోల్కొండ పత్రిక. గోల్కొండ పత్రికను స్థాపించింది తెలంగాణలో ఉండే చాలామంది జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల యొక్క విరాళాలతోనే మొదలైంది. కానీ అది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను రిప్రజెంట్ చేసే పత్రిక మొదలైంది. కాబట్టి ఇక్కడ ఏ మారుమూలన ఏది జరిగినప్పటికీ దానికి సంబంధించిన సమాచారం అంతా గోల్కొండ పత్రికలో వస్తూ ఉండేది. గోల్కొండ పత్రిక ఈ తెలుగు, ఇందాక చెప్పిన తెలుగు, నీలగిరి లాంటి పత్రికలు చాలా కొద్ది కాలంలోనే మూతపడితే ఈ పత్రిక దాదాపు 1925లో మొదలైంది. 1966, 65, 66 దాకా నడిచింది. తర్వాత మూతపడింది. ఈ పత్రికల నిర్వహణలో ముఖ్య పాత్ర వహించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణలో ఆ రోజులో నిజాం వ్యతిరేక ఉద్యమంలో చాలా ముఖ్య పాత్రలో ఉన్నాడు. తెలంగాణలో లైబ్రరీ ఉద్యమాలు నడిపిన వాళ్ళు, పత్రికలు నడిపిన వాళ్ళు, సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు నడిపిన వాళ్ళు,
రాజకీయ ఉద్యమాలు నడిపినాడు వేరువేరుగా లేరు, అందరూ కలిసే ఉన్నారు. ఒకటే బూర్గుల రామకృష్ణారావు తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి, హైదరాబాద్ స్టేట్కి. ఆయన సాహిత్యవేత్త, ఆయన ఆంధ్ర మహాసభలో కార్యకర్త, గ్రంథాలయ ఉద్యమంలో చేసినవాడు. ఇన్ని ఉన్నాయి. అట్లాగే మాడపాటి హనుమంతరావు గారు తెలుగులో తెలంగాణ మొట్టమొదటి కథకుడు ఆయన. ఇక 1910లోనే గురజాడ అప్పారావు రాసిన సమయంలోనే దాదాపుగా అదే సమయంలో కొంచెం తర్వాత ఆయన కథలు రాశాడు. మల్లికా గుచ్చం అనే పేరుతో మాడపాటి హనుమంతరావు కథల పుస్తకం మీకు చాలా ప్రసిద్ధం. అది 1910లో రాశాడు. ఆయన కథా రచయిత, లాయరు, గ్రంథాలయాల్ని ప్రోత్సహించినవాడు. వరంగల్లో రాజరాజ నరేంద్ర భాషా నిలయానికి ఆయన మెంటర్గా ఉన్నాడు ఆ సమయంలో, అక్కడే ఉండి. తర్వాత ఈ మొత్తం ప్రజాశ్రేణుల్ని ఉద్యమాలు చేసే వాళ్ళందరి మధ్య సమన్వయకర్తగా ఉండి ఆయనకి ఆ రోజున ఆంధ్ర పితామహుడు అని పేరు ఇచ్చారు. ఆంధ్ర అంటే ఆ రోజుల్లో ఇవాళ ఉన్న అర్థం లేదు. ఆంధ్ర అంటే ఆ ప్రాంతం, ఆంధ్ర అంటే తెలుగు అనే అర్థంలో ఆ రోజుల్లో వాడుకునేవాళ్ళు. అందువల్లనే ఇక్కడ తెలంగాణ నైజాం ఆంధ్ర మహాసభ అనే పేరుతో ఇక్కడ పబ్లిక్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. వీటన్నిటిలోనూ మీడియా అనేది ఆ రోజుల్లోని మీడియా పత్రిక ప్రధానంగా, తర్వాత కొంతకాలానికి సాహిత్యం, ఆధునిక లిఖిత సాహిత్యం, కథలు, కవిత్వాలు, తర్వాత తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పాటలు, ప్రదర్శనలు, ఇవన్నీ కూడా ప్రజల చైతన్యాన్ని ఆర్గనైజ్ చేస్తూ వచ్చాయి. కానీ ఒకసారి పోలీస్ చర్య జరిగిన తర్వాత, పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ భారతదేశంలో కలిసిన తర్వాత, తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో 1956లో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత తెలంగాణ పత్రికలు క్రమంగా క్షీణించడం మొదలైంది. ఆ రోజుల్లోనే సురవరం ప్రతాప్ రెడ్డి అన్నాడు, అందరం తెలుగు వాళ్ళని కలిసామనుకున్నాం, బాగానే ఉంది, కానీ వాళ్ళు చూపించగలిగే వ్యాపార చాతుర్యం ముందు మనం నిలబడలేకపోతున్నాము. ఆ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ముఖ చిత్రాలు మనం అట్లా వేయలేము, మనకు ఇంకా కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో పోటీ పడలేము, మనం అంతరించిపోతున్నామని బాధపడ్డాడు ఆయన. ఆ క్రమంగా చూస్తే గోల్కొండ పత్రిక 1960స్లో పోయింది. తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్ర జనత, తర్వాత ఆంధ్రజ్యోతి, తర్వాత 70లో ఈనాడు, ఇవన్నీ కూడా క్రమంగా తెలుగువారి పత్రికలుగా మొత్తంగా లార్జెస్ట్ సర్క్యులేటెడ్గా మారుతూ వచ్చాయి. ఒక్క ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ మాత్రమే అది తమిళుల చేత స్థాపించబడిన పత్రిక 1930స్లో, ఎర్లీ 40స్లో. అది తెలంగాణ పత్రిక కొనసాగింది. 1969 మూమెంట్లో తెలంగాణ మూమెంట్కి తిరుగులేని సమర్థన అందించిన సంస్థ ఆ రోజున దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి సంస్థ. దాని తర్వాత అది కూడా ఆ తమిళుల యాజమాన్యం నుంచి నెల్లూరు జిల్లా యజమానుల చేతికి వెళ్ళింది. కానీ 69 మూమెంట్లో మాత్రం అది గోరా శాస్త్రి గారు సంపాదకుడిగా ఉండేవారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇచ్చిన పత్రికగా ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ ఉన్నాయి. అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చిన పరిణామాలు మీకు మీరు చదువుకునే ఉంటారు. ఎట్లా ఎందుకు ఇంటిగ్రేషన్ కాలేదు, తెలుగు వాళ్ళందరూ కలిసి ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనుకున్నప్పుడు ఆ ఐక్యత ఎందుకు నిలబడలేదు, ఎందుకు మేము కలిసి ఉండము, మేము విడిపోతాము అనే భావన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ ఐక్యతలో అసమానత ఉందని, అన్యాయం ఉందని అనిపించింది కాబట్టి, ఐక్యత పేరు మీద కొంతమందే లాభం పొందుతున్నారని అనుకున్నారు కాబట్టి, ఇది క్రమంగా ఒక వేర్పాటు భావన అనేది, మేము వేరుగా ఉండాలి, వేరుగా ఉంటేనే న్యాయం జరుగుతుందనే భావన క్రమంగా ఉంటూ వచ్చింది. సమైక్యత అనేది ఒక విలువ, అందరూ కలిసి ఉండాలనేది చాలా గొప్ప విలువ అనుకుంటారు, విడిపోవడం అనేది చాలా చెడ్డ విలువ అనుకుంటాం. కాబట్టి ఈ సమైక్యవాదాన్ని తీసుకురావడం, సమైక్యవాదాన్ని గొప్పగా చెప్పడం, దాని యొక్క విలువను చెప్పడం అనేది ఒక ఏమంటాం పాపులర్ నెరేటివ్లో చాలా భాగమైంది. అయినప్పుడు తెలంగాణ వాదులు వేర్పాటువాదులుగా నారాయణ రెడ్డి గారు పాట రాశారు కదా, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు. అంటే ఈ విడిపోవడం అని కోరుకోవడం అనేది నవ్వుల పాలు చేయటంగా అనేది, ఇటువంటి భావజాలం అనేది ప్రచారం అవుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దాని నెరేటివ్, దాని ఆకాంక్ష, దాని కోరికల్ని చెప్పడానికి పత్రికల ద్వారా 69 మూమెంట్లో జరిగిన ప్రయత్నం చాలా తక్కువ. ఒక పత్రిక సమర్థించిందని చెప్పాను, కానీ
95 ఉద్యమం తర్వాత వచ్చినటువంటి సమర్థనలు, సిద్ధాంతాలు, రచనలు, తర్వాత ఇటువంటివన్నీ కూడా జస్టిఫికేషన్స్ ఏవి కూడా ఆ రోజున లేవు పెద్దగా. కేవలం ఆ రోజున ఉంది ఉద్యోగాలు మాకు దొరకట్లేదు, విద్యా అవకాశాలు మాకు దొరకట్లేదు. ఈ రెండు ప్రధానమైన అంశాల మీద 69 మూమెంట్ ఉంటే 95 తర్వాత మలిదశ ఉద్యమంలో ఈ రెండు మాత్రమే, ఈ రెండింటికంటే మిన్నగా వ్యవసాయం. ఒక 69 మూమెంట్లో కేవలం నిధులు నియామకాలు మాత్రమే, రెండు విషయాలు మాత్రమే. అంటే నీళ్లు అనే మరొక విషయం వచ్చి 95 తర్వాత ఉన్న ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని 3 అంశాలు రావడం ద్వారా మొత్తం రూరల్ ఏరియాని కూడా కవర్ చేసింది. ఆ రోజున 69 మూమెంట్లో విద్యార్థి ఉద్యమం కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కనిపించిన ఉద్యమం కూడా విద్యార్థులదే, ఉద్యోగులదే. కానీ రైతాంగం చేరటం అనేది 95 తర్వాత జరిగింది. మీకు తెలుసు ఎట్లా క్రమంగా 90స్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికంటే ముందే 90స్లో నూతన ఆర్థిక విధానాల ప్రవేశం తర్వాత, డంకెల్ ఆర్థిక సంస్కరణల ప్రవేశం పెట్టిన తర్వాత వ్యవసాయానికి ఏదో ప్రమాదం జరుగుతోంది అనే భావన అన్ని చోట్ల వచ్చిన సమయంలో, అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామీణలో లైవ్లీహుడ్స్ క్రైసిస్, మనుగడల సంక్షోభం అంటాం. ఆ మనుగడల సంక్షోభం 90స్లో మొదలైంది. ఎట్లా చెరువులు ఎండిపోసాగాయి, పంటలు పండటం లేదు. గ్రామంలో అప్పటికి నక్సలైట్ సమస్య ఉంది. నక్సలైట్లకి పోలీసులకు మధ్య జరిగే ఘర్షణ తీవ్ర రూపంలో ఉంది. అది మానవ హక్కుల సమస్యగా పరిణమించింది. గ్రామంలో ఎన్ని రకాల సంక్షోభాలు ఉండాలో అన్ని రకాల సంక్షోభాలు ఉన్నాయి. ఆత్మహత్యలు, ఆకలి చావులు మొదలైనవి. మీకు తెలుసు 97 నుంచి 99 మధ్యలో 200 మంది రైతులు, పత్తి రైతులు వరంగల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో పదుల సంఖ్యలో ఆకలి చావులు జరిగినాయి. ఈ క్రైసిస్, ఈ గ్రామీణ తెలంగాణలో ఉన్న ఈ క్రైసిస్ అనేది అందరి దృష్టికి వచ్చి అది ఒక కలవరాన్ని కలిగించినప్పుడు, దీనికి మరొకసారి తెలంగాణ ఆకాంక్షకు అది ప్రాతిపదికను ఏర్పరిచినప్పుడు చిన్నగా పత్రికల్లో దానికి సంబంధించిన ఆకాంక్షలు వ్యక్తం కావటం, కవిత్వం రూపంలో వ్యక్తం కావటం, పాటల రూపంలో వ్యక్తం కావటం. గోరటెంకన్న పాటలు మొదలు మిడ్ 90స్లోనే వచ్చినప్పుడు, అంతకుముందు మంజరి రచయితల సంఘం వాళ్ళ పాటలు, కవిత్వం పుస్తకాల రూపంలో వచ్చినప్పుడు, ఇవి ప్రధానంగా జనరల్ గ్రామీణ సంక్షోభాన్ని, చెరువులు ఎండిపోవడం గురించి, పంటలు పండకపోవడం గురించి, పచ్చగా ఉన్న గ్రామాలు బీళ్లుగా మారిపోవడం గురించి మాత్రమే మాట్లాడినాయి. అది క్రమంగా 97, 98కి వచ్చేసరికి అది దానికి పరిష్కారం కింద ఏం కావాలి అనే దాంట్లో క్రమంగా తెలంగాణ కావాలనేటువంటి ఆకాంక్ష మళ్ళీ పునరుజ్జీవనం పొందింది. దీంట్లో ఆ రోజుల్లో పాటలు చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. పత్రికల్లో ఆ రోజుల్లో వచ్చిన అడపాదడప వచ్చిన వ్యాసాలు ప్రజలందరినీ, తెలంగాణలో ఉన్న అన్ని చోట్ల ఉన్న ఆకాంక్ష పరులను, ఆలోచన పరులను ఒక దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. దానికి అప్పుడు సోషల్ మీడియా లేదు. అప్పుడు తెలంగాణ ఉద్యమానికి సొంతంగా పత్రిక అంటూ ఏమీ లేదు. టీవీలు కూడా ఆ రోజుల్లో న్యూస్ టెలివిజన్ ఇంకా అంత పెద్దగా వ్యాప్తి చెందలేదు. 2000 తర్వాతనే న్యూస్ టెలివిజన్ బాగా వ్యాప్తి చెందింది. కానీ ఆ మొదటి ప్రాథమికమైన బీజాలు అనేవి అక్కడక్కడ అప్పటికే ఇతర ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, అప్పటికే గతంలో 69 మూమెంట్లో పనిచేసి నిరాశతో ఉన్నటువంటి పెద్ద మనుషులు, వీళ్ళందరూ ఆ గ్రామాల్లో అక్కడక్కడ మళ్ళీ సమీకరణ చెందుతూ, సంఘాలుగా ఏర్పడుతూ, ప్రయత్నాలు చేస్తూ, మీటింగ్లు పెడుతూ ఈ క్రమంగా ఈ ఉద్యమాన్ని రాజేసిన తర్వాత అది 2000 నాటికి దానికి ఒక లెజిటిమసీ వచ్చింది. లెజిటిమసీ అంటే అంతకుముందు లెజిటిమసీ లేదని కాదు, ఎటువంటి లెజిటిమసీ అంటే ఎక్కువ మంది దాన్ని కోరుకుంటున్నారు, ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆకాంక్షను మళ్ళీ ఇంకొకసారి పైకి తీసుకురావచ్చు, మాట్లాడవచ్చు, దాన్ని పర్సూ చేయొచ్చు అనేటువంటి ఒక నమ్మకం కలిగింది తెలంగాణ సమాజానికి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది 97 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి తెలంగాణ ఏర్పాటు గురించి వినతి పత్రం ఇవ్వటం మొదలైంది. ఇది దీనికి సంబంధించిన రాజకీయ నేపథ్యం అంతా మీకు తెలుసు. కానీ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి 2014లో తెలంగాణ ఏర్పడేదాకా ప్రయాణంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యాపింపజేసి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అవగాహన పెంచి, దానికి ఒక బలమైన ప్రాతిపదికలను ఏర్పాటు చేసింది మాత్రం మీడియాని. ఆ మీడియా ప్రింట్ మీడియా, తర్వాత పాటలు, క్యాసెట్స్,
తర్వాత ఎర్లీ డేస్లో ఇంటర్నెట్ యొక్క తొలి రోజులు అవి. ఇంకా అప్పటికి మెయిల్స్ అవి వాడటం చాలా తక్కువ మాత్రమే ఉండేది. ఇప్పట్లాగా డేటా ఫ్రీగా అవైలబుల్గా ఉండేది కాదు. ఇప్పట్లాగా జీమెయిల్ కూడా అప్పటికి అంత పాపులర్ కాదు. యాహూ మెయిల్ ఫస్ట్ వచ్చింది. తర్వాత అప్పుడు రేడిఫ్ మెయిల్ లాంటి స్థానికమైన మెయిల్స్ ఉండేవి. వాటిని వాడుకునే సమాజం కూడా చాలా పరిమితంగా ఉండేది. కానీ దాంట్లోనే అప్పుడు ఆ రోజుల్లో సోషల్ మీడియా గ్రూప్స్ రూపంలో ఉండేది. యాహూ గ్రూప్స్ అని, గూగుల్ గ్రూప్స్ అని గ్రూప్స్లో ఉండేది. దాంట్లో అప్పుడే తెలంగాణ గురించిన గ్రూప్స్ ఏర్పడినాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని అమెరికాలో ఏర్పడింది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఆ రోజుల్లో ఒక పుస్తకం కూడా వేశారు, మీకు గుర్తే ఉంటుంది. వాళ్ళతో ఏకీభవించే వాళ్ళు, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు అమెరికాలో ఒక ఎన్ఆర్ఐస్ అప్పటికే ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళ మధ్య ఈ మెయిల్ గ్రూప్స్ ద్వారా కాంటాక్ట్ ఉండేది. తర్వాత అప్పుడు ఫేస్బుక్ లేదు. ఆర్కుట్ కూడా 2007, 7, 8 ప్రాంతం నుంచి 2010-11 దాకా పాపులర్గా ఉంది. ఆర్కుట్లో కూడా తెలంగాణ వాదులు గ్రూప్స్గా ఉన్నారు. తర్వాత బ్లాగ్స్, ఆ రోజుల్లో చాలా బ్లాగ్స్ విపరీతంగా ఏర్పడ్డది. కొన్ని బ్లాగ్స్ పేర్లు కూడా మీకు గుర్తుడు, ఇప్పుడు చాలా వరకు అవి యాక్టివ్గా లేవు. వెబ్సైట్స్ పనిచేసాయి చాలా. తర్వాత గ్రేట్ తెలంగాణ .info, తర్వాత మిషన్ తెలంగాణ.com, తెలంగాణ జాగృతి .org, తర్వాత వచ్చిందనుకోండి 123 తెలంగాణ.com, తెలంగాణ టాకీస్.com, తర్వాత ఈ తెలంగాణ.com. ఇటువంటి వెబ్సైట్స్లో చాలా విపరీతంగా జనాల మధ్య ఇంటరాక్షన్ ఉండేది. అప్పుడు ఈ పత్రికలు, ఆంధ్ర ప్రాంత యాజమాన్యాలు ఉన్న పత్రికలు కూడా తెలంగాణ ఉద్యమానికి చాలా ప్రాచుర్యం కల్పించినాయి. ఎందుకంటే అటువైపునేవి కంటెస్ట్ చేసేవారు లేరు. చాలా గమనించవలసిన విషయం ఏంటంటే 2001 నుంచి 2009 వరకు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ, రాయలసీమ ప్రాంతం నుంచి కానీ తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ నరేటివ్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ బిల్డప్ చేయాలనేటువంటి సంకల్పం కానీ, దానికి సంబంధించిన మొబిలైజేషన్ కానీ ఏమి జరగలేదు. ఉన్నా కానీ అక్కడక్కడ వ్యక్తులు కొంతమంది దానికి భిన్నమైన అభిప్రాయాలు ప్రకటించేవాళ్ళు తప్ప ఉద్యమంగా చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు లేదు. లేకపోవటం వల్ల ఏకపక్షంగానే తెలంగాణలో వస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంత పత్రికల్లో, నిజానికి ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఆంధ్ర ఎడిషన్లో కూడా తెలంగాణకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, తెలంగాణకు సంబంధించిన వ్యాసాలు, కవిత్వాలు విరివిగా వచ్చేవి. కొంతమంది వ్యక్తులు మాకు కంప్లైంట్ చేసేవాళ్ళు కూడా, ఎందుకు మీరు ఇటువంటివి మా దగ్గర కూడా వేస్తున్నారని. కానీ అది కన్సాలిడేట్ కాలేదు వాళ్ళ వ్యతిరేకత. కాబట్టి 2009 దాకా కూడా మనకు యాజమాన్యాలతో నిమిత్తం లేకుండా తెలుగు పత్రికలు దాదాపుగా అన్ని పత్రికలు ఉద్యమానికి సహకరించాయని చెప్పాలి. సహకరించడం అంటే ప్రత్యేకంగా దాన్ని ప్రోత్సహించడం అని కాదు, జరుగుతున్న వార్తలని ప్రచురించడం, జరుగుతున్న పరిణామాలను ప్రచురించడం. తెలంగాణ రాష్ట్ర సమితిని, రాష్ట్ర సమితి వెనుక ఉన్న కార్యకర్తల్ని వాళ్ళకి లెజిటిమసీ ఇవ్వటం. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా 2008-9 దాకా కూడా తెలంగాణ విద్యార్థులని ఉద్యమ శక్తులుగా తీసుకోవడం మీద తటపటాయింపులో ఉండింది. 2009 తర్వాతనే మనకు విద్యార్థులు ఎక్కువ పెద్ద సంఖ్యలో క్రియాశీలంగా ఉద్యమంలో పాల్గొనడం అనేది వచ్చింది. 2009 తర్వాతనే తెలంగాణ జేఏసీ, విద్యార్థి జేఏసీ, అన్ని రకాల జేఏసీలు ఏర్పడినాయి. ఇవన్నీ కూడా దీనికి కీలకమైన మలుపు 2009. ఆ 2009 తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఆంధ్ర ప్రాంత యాజమాన్యాల కింద ఉన్న పత్రికల్లో వాళ్ళకు ఒక డైలమా వచ్చింది. ఎందుకంటే అటువైపున కూడా ప్రతిఘటన మొదలైంది. ఎప్పుడు మొదలైంది? 2009 డిసెంబర్ 9 వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు మేము దీనికి అంగీకరించమన్నారు. మేము అంగీకరిస్తున్నామని ఆ పార్టీలన్నీ కూడా ఏ పార్టీలు అయితే తెలంగాణ ఏర్పాటుకు మాకు అభ్యంతరం లేదు అంగీకరిస్తున్నామని చెప్పినాయో, రాసిచ్చినాయో అవే పార్టీలు చిదంబరం ప్రకటన తర్వాత దాన్ని వాటి ప్లేట్ ఫిరాయించాయి. మేము రాజీనామా చేస్తామని ఆ పార్టీని బెదిరించడం మొదలుపెట్టాయి. పిలిపినప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక రకమైన రియాక్షన్ మొదలైంది. ఆ రియాక్షన్ కూడా వాళ్ళు ఈ తమ పత్రికల్లో చోటు కల్పించాల్సిన అగత్యంలో పడ్డారు. సో అప్పుడు తప్పనిసరిగా ఒక డివిజన్ వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులు చాలా ఆశ్చర్యపోయేంతగా, చాలా బాధపడేంతగా వీళ్ళు అటువైపు నుంచి రియాక్షన్స్ రావడం అయింది. పత్రికల ప్రవర్తన అంతకుముందు ఉన్నంత సహకారంతో లేకుండా పోయింది.
అప్పటి నుంచి మొదలైతే 2011లో నమస్తే తెలంగాణ పత్రిక వచ్చేదాకా కూడా ఈ పత్రికల్లో ఒక రకమైన స్ట్రగుల్ చూడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రీసెర్చ్ స్కాలర్స్ 2009 నుంచి 11 దాకా కూడా తెలుగు పత్రికల్లో తెలంగాణ వాదం యొక్క ఘర్షణ ఎట్లా ఉంది. ఆంధ్ర ప్రాంత పత్రిక కూడా తెలంగాణ నుంచి వచ్చే ఎడిషన్స్లో ఇచ్చేవాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాదాన్ని ఏమీ తగ్గించలేదు. కానీ అటువైపున కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చాలా దారుణంగా ఉండేవి. అటువైపు నుంచి వచ్చేవాళ్ళ రాజకీయ నాయకుల ఆలోచనలు కానీ, కుటిల ప్రయత్నాలు కానీ, వాళ్ళు రాసే వ్యాసాలు కానీ అవి చాలా నొప్పించే విధంగా బాధాకరంగా ఉండేవి. వాటికి కూడా వీళ్ళు స్పేస్ ఇవ్వాల్సి రావటం వల్ల మీకు ఆ ఘర్షణని మీడియాలో చూడవచ్చు. ఎట్ ద సేమ్ టైం 2011లో ఢిల్లీలో అన్నా హజారే నాయకత్వంలో ఏదైతే అవినీతి వ్యతిరేక ఆందోళన జరిగిందో మీకు అందరికీ చరిత్రలో తెలుసు. అది అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ నాయకత్వం వహించిన ఉద్యమం. అది ఆ ఉద్యమమే నిజానికి 2014లో బీజేపీ అధికారం రావడానికి కావాల్సిన ప్రాతిపదికను నేపథ్యాన్ని నిర్మించింది. యూపీఏ ప్రభుత్వాన్ని డీలెజిటిమైజ్ చేసింది. ఆ ప్రభుత్వం చాలా అవినీతిమయమైంది. అంతేకాదు విధానాల పరంగా పాలసీ పిరాలసిస్ వచ్చింది దానికి. అది పూర్తి కరప్ట్ అయిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళందరూ అవినీతి కుంభకోణాలు ఉన్నారు అనే అభిప్రాయం కలిగించి నరేంద్ర మోడీ అధికారంలో రావడానికి వీలు కల్పించిన ఉద్యమం అన్నా హజారే ఉద్యమం. ఆ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులు చాలా నేర్చుకున్నారు. ఏంటంటే ఆ ఉద్యమం బలపడటానికి ఒక ముఖ్యమైన కారణం సోషల్ మీడియా. అప్పుడే 2010లో ఫేస్బుక్ మొదలైంది, ఫేస్బుక్ ఉధృతమైంది. ట్విట్టర్ అప్పటికే 2006 నుంచి మొదలైన ట్విట్టర్ అప్పటికే మన వాళ్ళు యాక్టివ్గా వాడటం మొదలుపెట్టారు. సరే, వాట్సాప్ ఇంకా అప్పటికి రాలేదనుకోండి. ఫేస్బుక్ను విస్తృతంగా ఉపయోగించడం అన్నా హజారే ఉద్యమంలో చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు కూడా సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని బలపరచడం అనే ఆలోచన. ఎందుకంటే ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంతకుముందు ఉన్నంత సపోర్ట్ ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. మనం సోషల్ మీడియాని అంటున్నాం, వాళ్ళు ప్రజాస్వామికమైన మీడియా అంటున్నాం. ఎందుకంటే దాంట్లో ఎవరి నియంత్రణ లేదు, ఎవరి ఎడిటింగు లేకపోవడం వల్ల కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఎవరి నియంత్రణ లేదు, వ్యక్తీకరణకు అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రజాస్వామికమైన మీడియాను ఉపయోగించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు అనుకోవటంకి ఇన్స్పిరేషన్ అన్నా హజారే. అందువల్ల 2011 నుంచి 2000 తర్వాత 2-3 సంవత్సరాల పాటు సోషల్ మీడియాను గమనిస్తే తెలంగాణ ఉద్యమానికి సోషల్ మీడియాకి ఎంత సంబంధం ఉంది, సోషల్ మీడియా ఉద్యమం యొక్క తీవ్రత తెలంగాణ సోషల్ మీడియాలో ఎట్లా వ్యక్తమైంది అనేది మీరు అర్థం చేసుకో. సోషల్ మీడియా అంటే కేవలం ఫేస్బుక్ మాత్రమే కాదు, ట్విట్టర్ మాత్రమే కాదు, బ్లాగ్స్, అప్పటికి మళ్ళీ బ్లాగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత సొంత ఇండిపెండెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఏ మారుమూల ఎక్కడ చిన్న మీటింగ్ జరిగినా కూడా దాన్ని ఫోటో తీసి ఫోటో తెప్పించుకుని ప్రచురించే వెబ్సైట్స్ ఉండేవి. ప్రతి చోట జరిగిన ఉపన్యాసాల యొక్క వీడియోలను అప్లోడ్ చేసిన వెబ్సైట్స్ ఉండేవి. వీటికి చాలా వ్యాప్తి ఉండేవి. ఇక మీకు తెలుసు, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ లాంటి చోట్ల క్యాసెట్లు ఎంత ఉధృతంగా ఎన్ని వందల సంఖ్యలో ఉత్పత్తి అయ్యో. ఈ పాటల గోరట వెంకన్న దగ్గర నుంచి మొదలు పెడితే అందశ్రీ, గోరట వెంకన్న, గద్దర్ పాటలు, ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ నుంచి కరీంనగర్ అనేవాళ్ళు తప్పనిసరిగా సిద్దిపేటలో ఆగి ఆ సిద్దిపేట టీ షాపుల దగ్గర ఉండే క్యాసెట్ షాపుల్లో క్యాసెట్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ప్రతి కారులోనూ తెలంగాణ పాటలే ఉండేవి. అటువంటి దశ అదొక ప్రైవేట్ మీడియా. తెలంగాణలో ఆ రోజుల్లో పాటలు రికార్డ్ చేసే స్టూడియోలకు చాలా గిరాకీ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆడియో స్టూడియోలకి లైవ్లీహుడ్ అదే. ఇవాళ సినిమా పాటలు ఎప్పుడో ఈ సినిమా పాటల మీద ఆధారపడి బతికే స్టూడియోస్ కావు. ఇవాళ పరిస్థితి చూస్తే చాలా పెద్ద పెద్ద స్టూడియోస్ కూడా సినిమా పాటలు ఎప్పుడో నెలలో 2 రోజులు 3 రోజులు రికార్డింగ్కి వస్తాయి. కానీ మిగతా అంతా కూడా ప్రైవేట్ సాంగ్సే వస్తున్నాయి. తెలంగాణలో ఉన్న ఈ ప్రైవేట్ సాంగ్స్ పాపులారిటీ అది ఉద్యమ సాంగ్స్ కోసం వినియోగించబడి తెలంగాణ ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన ఘట్టం అది 2011 నుంచి 12 వరకు. ఈ మొత్తం కాలంలో తెలంగాణకి టీఆర్ఎస్ వాళ్ళ ప్రోత్సాహంతో నమస్తే తెలంగాణ పత్రిక ఏర్పడింది. తర్వాత జి వెంకటస్వామి కుటుంబం నుంచి వివేక్ వాళ్ళు వెలుగు పత్రిక ఏర్పాటు చేశారు. తర్వాత కపిల్ చిట్ ఫండ్స్ వామన్ రావు గారు హెచ్ఎంటీవీ ఏర్పాటు చేశారు. మీకు తెలుసు, హెచ్ఎంటీవీ ఛానల్ అనేది దశా దిశ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చాలా ఉధృతంగా ఉన్న సమయంలో ఆంధ్ర ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడి వాళ్ళతోనూ ఇక్కడ వాళ్ళతోనూ ముఖాముఖి ఏర్పాటు చేసి
దాన్ని లైవ్ వచ్చే సమయంలో ఎంత ఉత్సాహంగా ఎంత ఉధృతంగా జనాలు ఆ కార్యక్రమాన్ని చూశారో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది ఒక అభిప్రాయాన్ని మొబిలైజ్ చేయడానికి ఒక యాక్సెప్టెన్స్ని తీసుకురావడానికి దాన్ని ఒక లెజిటిమేట్ కాజ్గా ముందుకు తీసుకురావడానికి ఆ రోజున ఆ ప్లాట్ఫామ్ ఆ ఫార్మాట్ చాలా ఉపయోగపడింది. అది ఒక స్పెసిఫిక్గా చెప్పుకునే కార్యక్రమం. అట్లా కాకుండా వార్తాపత్రికలో దాని 2000 సంవత్సరంలోనే వరుసగా ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా వ్యాసాలు ప్రచురించారు. అదే ఆ రోజున ఎర్లీ డేస్లో అభిప్రాయాన్ని మొబిలైజ్ చేసిన నేపథ్యం. వీటన్నిటిని చూసినప్పుడు ఇవాల్టి 2014 తర్వాత ఎట్లా ఉందనేది అది వేరే విషయం పూర్తిగా. 2014 తర్వాత ఇవాళ సోషల్ మీడియాలో తెలంగాణ కాజు, తెలంగాణ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఎట్లా పర్ఫామ్ చేశాయి, ఎట్లా పర్ఫామ్ చేయాల్సి ఉంది, ఈ పార్టీకి ఆ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా చాలా పోలరైజ్ అయిన వాతావరణం మనం ఇవాళ చూస్తాం. కానీ అప్పుడు 2014 కంటే ముందు ప్రధానంగా తెలంగాణ సమాజం అంతగా ఒకటిగా తన యొక్క హృదయ ఆవేదనను, రాజకీయ ఆకాంక్షలను వ్యక్తం చేస్తూ వచ్చింది మీడియా. ఈ మీడియా అనేది కేవలం దినపత్రికలు మాత్రమే, దినపత్రికల రోల్ తక్కువగా, దినపత్రికల రోల్ చాలా ఎక్కువ. 2009 దాకా నేపథ్యంలో, అంటే ఉద్యమం 2009 నుంచి ఉధృతమైంది అనుకుంటున్నాం. 2009 దాకా ఉన్న నేపథ్య కాలంలో పత్రికలే మొత్తం రంగాన్ని సిద్ధం చేసాయి, భావ ప్రచారాన్ని చేసాయి, చర్చలు నిర్వహించాయి, ప్రజల్లో రకరకాల అంశాల గురించి. అసలు నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఉండే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే తమ లక్ష్యం సాధించడమే కాదు, ఆ లక్ష్యం సాధించిన తర్వాత సమాజం ఎట్లా ఉండాలి, తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన ఎట్లా ఉండాలి, తెలంగాణలో అగ్రికల్చర్ ఎట్లా ఉండాలి, తెలంగాణలో పారిశ్రామికరణ, ఉపాధి కల్పన ఎట్లా ఉండాలన్న విషయంలో తెలంగాణకు సంబంధించిన మేధావులు ఉద్యమ కాలంలోనే అనేక ప్రతిపాదనలు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా ప్రతిపాదనలు చేశారు, ఆ పుస్తకాలు వచ్చినాయి. అటువంటి వాటన్నింటికీ వేదిక కల్పించింది ఆ రోజుల్లో పత్రికలు. ఆ పత్రికల తర్వాత వేరే మీడియా చాలా అందుబాటులోకి వచ్చింది. టీవీ ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర కూడా మన చిన్నది కాదు. మీకు మీడియా గురించి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ రోజుల్లో మీడియాను ఎంతమంది అబ్జర్వ్ చేసేవాళ్ళు ఏంటి అనేది ఒక సర్వే చేశారు. 500 మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ 5 జిల్లాల నుంచి వాళ్ళ శాంపుల్ తీసుకొని చేసిన ఒక సర్వేలో దాంట్లో 99.2% న్యూస్ పేపర్స్ చదువుతున్నారు 500 మంది శాంపుల్లో. దాంట్లో 24% మంది 30 నిమిషాల కంటే రోజు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు పేపర్ చదవటంలో గడిపేవాళ్ళు. ఇదంతా ఉద్యమ కాలంలో. 500 మందిలో 98.8% మంది టీవీ చూస్తున్నారు, తెలంగాణ న్యూస్ చూస్తారన్నమాట. ప్రధానంగా తెలంగాణ న్యూస్ చూసేవాళ్ళనే వాళ్ళు ఎంపిక తీసుకున్నారు. దాంట్లో 31% 30 నిమిషాల సేపు కేటాయించేవాళ్ళు. రేడియో ఆ రోజుల్లో 70% తెలంగాణ వార్తల కోసం చూశారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసేవాళ్ళు. అంటే మీడియా ఇప్పుడు న్యూస్ పేపర్ చదివేవాళ్ళు అంతమంది ఉన్నారా, తగ్గిపోయారా, టీవీ ఎంతమంది చూస్తున్నారు? ఎందుకంటే న్యూస్ పేపరు, టీవీ రెండు కూడా ఇవాళ మనం కన్వెన్షనల్ మీడియా అంటున్నాం, ఏమంటే లెగసీ మీడియా అంటున్నాం. ఈ రెండింటి స్థానాన్ని ఆన్లైన్ ఇన్ఫర్మేషను, న్యూస్ టీవీని కూడా యూట్యూబు, న్యూస్ ఛానల్స్ అవి ఆక్రమించాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి వేరుగా ఉండొచ్చు. కానీ ఆ రోజు 2010-11 ప్రాంతంలో ఉన్న సర్వే ఏంటంటే తెలంగాణలో చదువుకున్న ప్రతి 100 మందిలో 98 మంది న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదివేవాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమం యొక్క ఆవిర్భావంలో ఎట్లాగైతే 1948 నాటి తెలంగాణ సాయుధ పోరాటం వెనుక ఆనాటి పత్రికలు నిర్వహించిన ఒక నేపథ్యం ఏదైతే ఉందో, చాలా అడ్వర్స్ కండిషన్స్లో కూడా ఎట్లా నిర్వహించాయో, అట్లాగే 1995 నాటి రెండవ మలిదశ తెలంగాణ పోరాటం, అంటే 69 తొలి దశ అనుకుంటే 95 తర్వాత మలిదశ తెలంగాణ పోరాటంలో 69లో ఉన్నటువంటి లోపాలని అధిగమించుకుంటూ 69లో ఒకే ఒక పత్రిక సమర్థిస్తే, ఇక 2001 నుంచి 2009 దాకా దాదాపు అన్ని పత్రికలు వ్యతిరేకించకుండా పైపెచ్చు కొన్ని పత్రికలు అనుకూలంగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి సానుకూలతను ఏర్పాటు చేశాయి. ఈ ఉద్యమంలో మీడియా పాత్రను మనం అవగాహన చేసుకొని మున్ముందు తెలంగాణ ఇంకా చేయవలసి వచ్చే డెమోక్రటిక్ స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి ఆ డెమోక్రటిక్ స్ట్రగుల్స్లో కూడా మీడియాను ఎట్లా క్రియేటివ్గా యూజ్ చేసుకోవచ్చు అనేది అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.